తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, ఇప్పుడు వాడు రావడం మూడోసారి. మనం ఒట్టి వెధవలం అని తెలుసుకున్నాడు. చూడండి, ఇంకో 2 సార్లు వాడు వచ్చాడు అనుకోండి, మన అమ్యూజ్మెంట్ పార్కు జూదానికి పనికిరాదు, శవాన్ని తగలచడానికే పనికొస్తుంది. అంచేత అయ్యా నా మాట విని తమరు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్. ఐజీ లెవెల్లో హైదరాబాద్ కు ఫోన్ కొట్టండి. కొట్టొచ్చు, కానీ పంతులు హైదరాబాద్ లెవెల్లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్లో మూసేస్తారు. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పొయ్యి మందే, కట్టెలు మనవే, నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే ఏమవుతుంది? కాలుతుంది. అంచేత పట్టకారుతో నిప్పును ముట్టుకోవాలి. చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా. హలో, ఉన్నారు, తమరెవరు? నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. గోపాలరావు గారు ఉన్నారా? ఎస్పీ గారా? నమస్కారం సార్. ఎస్పీ గారు. ఎస్పీనా? ఎలా? ఆ విషయం కూడా మాట్లాడేయండి. హలో, నమస్తే నమస్తే. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళానండి. అయ్యా ఎవరు వచ్చారండి? ఈ ధర్మరాజు గారు ఎవడయ్యా? వాడు కళ్ళ మీద మీసాలు పెంచుతాడేమిటి? వాడి గెటప్ అయినా మార్చుకోమను, పేరైనా మార్చుకోమను, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది కదండి, డబ్బు కోసం. ఇక్కడికి రావాలా? వాడు ఇలా అత్తమానం మన ఇంటికి వచ్చి పోతూ ఉంటే అమ్యూజ్మెంట్ పార్క్ మందనుకుంటారు కూడా. ఒకవేళ వీడికి తెలిసిపోయిందేమో. నీ తలకాయ ఇదిగో, ఆ డబ్బిచ్చి పంపించాయి, ఇంకెప్పుడు రావద్దని చెప్పి చెప్పాను. చూడు పంతులు, అయ్యా నిన్న డాన్స్ చేసిన అమ్మాయి అది మామూలే, అది మామూలే. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? డబ్బులు నేను పంపిస్తానని చెప్పాను కదా. నేను పంపిస్తాను అయ్యా. డబ్బులు ధర్మరాజు, అమ్యూజ్మెంట్ పార్కు అయ్యగారు ఏమీ కాదయ్యా, అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఏమి లెక్కడుకో ధర్మరాజు. ఇదిగా నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది చూడు. ఎవరు? రజని. నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. ధర్మరాజు కదా, ఆ చెయ్యక్క నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా? కొంపతీసి ఉంచుకున్నాడేమో. నీ తలకాయ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఒళ్ళెల్లా విషమే. పొరపాటున ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అది చటీమని చచ్చూరుకుంటుంది. అది నిజమేనండి. ఈ అమ్మాయి బంగారు బాతు కదండి, డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది, అందుకని అలా ఉంచేసి ఉంటాడు. అన్నట్టు ఆ అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈవేళే కదా? అదేమిటండి, జైలు నుంచి కదా వచ్చి. అమెరికా నుంచి. అవునవును. ఇదిగో అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు, వెళ్ళి తీసుకురా. దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో చెప్పు. పంతులు, జైల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక్క సిగరెట్ గా కరువు వచ్చానయ్యా. నోరు మీద సన్యాసి మాట మాట్లాడితే జైలు 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 చంపేసుకోండియ్యా పసితనం. నువ్వు పసివాడివే. 2 రేపులు చేసి 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. అయినా నేను దారిలో అమెరికా గురించి చెప్పమన్నాను కదయ్యా. నేను అమెరికా గురించి చెబుతూనే ఉన్నానయ్యా, అతను నాకు జైలు గురించి చెబుతున్నాడు. నేను అమెరికా అమెరికా అని మొత్తుకుంటుంటే నువ్వు జైలు, లైను, వ్యాను, సంకెళ్ళు అంటావా? మళ్ళీ ఆ చెప్పల గురించి చెప్పావంటే బుర్ర 2 చెక్కలైపోతుంది. ఒక్కడు గుర్తు పెట్టుకో, ఏం మాట్లాడినా అమెరికా అమెరికా ఆ లెవెల్లో ఉండాలి. అన్నట్టు ఎప్పటి నుంచి కాస్త దీపను లవ్ చేస్తుంది. డాడీ అదేలా డాడీ? ఎలాగంటే మంత్రులు కాస్త చెప్పవా? అయ్యా మన వాడికి రేపులు చేయడం తప్ప లవ్ చేయడం చేత కాదు. ఒకవేళ లవ్ చేయబోయి పొరపాటున రేపు చేస్తేను వీడి బదులు నిన్ను జైలుకి పంపిస్తాను. నీకు ఆ వశీకరణ విద్యలేవో తెలిసే ఉంటాయి, కాస్త చెప్పవయ్యా. అలాగే చెప్పు. ఎలా పంతులు? ఎలా అంటే బాబు, నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఫెస్టివల్ సినిమాలు చూస్తూనే ఉంటాగా. అందుకే ఈజీగా రేపులు చేసేస్తున్నావు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఊళ్ళో ఆడుతున్న ప్రతి సినిమా నెల్లాళ్ల పాటు మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వరుసగా చూసేద్దాం. ఏం చేద్దంటే ఆ లవ్లీ గూలు మర్చిపోయి చాలా రోజులైంది కదా. నిన్ను ప్రేమిస్తున్నాను దీపా. నువ్వు చాలా అందంగా ఉన్నావు దీపా. నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలా చెప్పింది నువ్వు ఒక్కదానివే దీపా. అంతమంది ఆడవాళ్ళు తెలుసా? ఎందరో ఎందరో నా చేతుల్లో ఇలా నిలిగిపోయారు. ఎలా నలిపారు? ఎలా ఏముంది ఇలా. యాక్షన్ వద్దు, నోడుతూ చెప్పు. అమ్మాయిని చూస్తాను, ఇలా కన్ను కొడతాను, ఇష్టపడిందో వస్తుంది, లేదా
నేనే దగ్గరగా వెళ్తాను, ఇలా పట్టుకుంటాను. ఏయ్, ఏయ్, వదిలు. వదలవా? దీపా, దీపా. ఏమిటయ్యా అది? నువ్వేగా దీపను ప్రేమించమని చెప్పావు. ఇది ప్రేమటయ్యా. రేపు రేపు మంతులు అదేమన్నా కానీ దీపను చూస్తుంటే నన్నొద్దు, వద్దు. నాయనా, నీ వరం చూస్తుంటే నువ్వు ఇక్కడ 7 రోజులు కూడా ఉండేటట్టు లేవు. మళ్ళీ 7 రోజులు లక్ష పెడతావా ఏమిటో. చూడు బాబు, నా మాట విని నువ్వు ప్రేమించడం మానే. నీ పెళ్లి విషయం మీ నాన్న నేను చూసుకుంటావు. వదలవయ్యా, అరే వదలవయ్యా, వదలు. హలో, హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బాబు? 1 minute. బాబు, కమింగ్ సార్. హలో, హలో బాబు, గుడ్ మార్నింగ్. మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్? आई एम दीपा स्पीकिंग. దీపా. हम सब एक कमरे में बंद हो रिकॉर्ड. హే దీపా, హౌ ఆర్ యూ? फाइन, थैंक यू. हाउ आर यू? హాయ్. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అయితే షాప్కి రండి. नो नो, इट्स पर्सनल. रूम किराना? విత్ ప్లెజర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఫోన్ ఏమిటి అలా మాట్లాడావు? ఎలా మాట్లాడాను? ఎవరో తెలియనట్టు కొత్తగా మాట్లాడేవిగా. పక్కనే మా బాస్ ఉన్నాడు. ఎవరో తెలియనట్టు మాట్లాడేవా అని కంగారు పడ్డాను. ఇప్పుడు కాదు. ఎందుకు కాదు? ఏం లేదు, ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లం లో పడ్డాను. ఏమిటి? మా ఇంటికి నళినీకాంత్ అని ఓడొచ్చాడు. వాడేవాడు రజనీకాంత్ లాగా. ఎవడేమిటి, నా మేనమా కొడుకు, నాకు బావ. అయితే అయితే ఏముంది, నాకు ఆస్తి ఉంది, మా మావయ్యకు కొడుకున్నాడు, ఆస్తి కోసం పెళ్లి చేసేస్తారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా? అక్కర్లేదు, మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను. నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించు. మా వాళ్ళెవరు, నన్నేం తప్ప. అయితే నువ్వే వచ్చి మాట్లాడు. పోలీసులు వచ్చారు పిన్ని. మన రాజు తప్పేమీ లేదట, అంతా షిప్పు వానరే చేశాట. వాడు చేసి రాజు మీదకి కోసేశాట. ఏం సార్, ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని. ఏ సార్, చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. చూసావా పిన్ని, ఎవరేం చెప్పినా నమ్మేస్తాం. నో, అసలు మీ ఆడవాళ్ళంతా ఇంతే. మరి రాజేడి? అయ్యా, ఆయన వచ్చేసారు. రండి బాబు, రండి. కూర్చో. పర్వాలేదులేండి. పెద్దల మీద గౌరవం కాదు, నా వృత్తి ధర్మం. నీ పేరు రంగూన్ రౌడీ అనుకుంటాను. రాజు. మంచి పేరు. నీకు ఫైటింగులు చేయడం, హత్యలు చేయడం సరదా అనుకుంటాను. వృత్తి. వృత్తే. మొన్న నేను హైదరాబాద్ లో సీఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగి అడిగారు, ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని. అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు. అక్కడ ఆయన్ని చూశాను, ఇక్కడ నేను చూశాను. అలాగే బాబు, తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను. కలెక్టర్ లెవెల్లో కాకపోతే మినిస్టర్ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో కాకపోతే సీఎం లెవెల్లో, ఆ లెవెల్లోనూ కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా. చెల్లాయి బయటకు వెళ్తున్నావా? అవునన్నయ్య. పంతులు, అయ్యా. చెల్లాయి దీప బయటకు వెళ్తున్నారు. ఆ బందోబస్తు. వస్తాను. ఉమ్. ఏమిటి, బెజవాడ వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్కు మళ్ళీపోయింది ఏమిటా అని అనుకుంటున్నావా? లేదండి, హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా. నీకు పిక్క బలమే కాదు, బుద్ధి బలం కూడా ఉంది. చూడు రాజు, రైలు కదలాలి అంటే జెండా మార్చాలి, లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి. ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? నాకున్న రూల్ ఒకటి, అప్పగించిన పని దేవుడు అడ్డొచ్చినా సరే ఆకుండా చేయడం. కండిషన్ ఒకటే, అన్యాయం అని తెలిస్తే వానమైనా 4 పీకడం. రూల్ బాగానే ఉందయ్యా, కానీ కండిషనే బాగాలేదు. ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పని చేస్తాను, లేకపోతే వస్తా. ఆగు,
వారిని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు. నాకు ఓ రూలు కండిషను ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను, అది నా రూలు. నేను నీకు ఓనన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు, అది నా కండిషన్. ఇష్టమైతే రేపే పనిలో చేరు, అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు. పంతులు చూడు బాబు, నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే సిలోన్ రౌడీ అని ఒకడు ఉన్నాడు బాబు. గజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు. వాడిని లేపేయాలి. ఆ లేపింది నువ్వని కానీ మరెవ్వరికీ తెలియకూడదు. కానీ వాడిని లేపడం అంత సులభం కాదు బాబు. వాడు రోజు సుమారు 25 కోడిగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు. కారం దట్టించిన 1 డజను పెద్ద సైజు కోళ్లు ఆవకాయ ముక్కలు చీకినట్టు చీకి పారేస్తాడు. ఒక మేక తొడ భూమికలు కూడా మిగల్చకుండా సునాయాసంగా పీల్చి తిప్పి చేసి ఊడేస్తాడు. వీడెవడయ్యా వెతవ ఫుడ్కి హెడ్ మాస్టరా? అంతే కదండి వాడు తినేది. ఓ పని చేయండి, ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను. ఓ వారం రోజులు నన్ను మేపండి, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. అలాగే వారం రోజుల కర్మ ఏమిటి, 4 రోజులు తిందు కానీ నీకేం కావాలో చెప్పు. వాడు ఎన్ని గుడ్లు తింటాడు? 25. 50 తెప్పించండి. ఎన్ని కోళ్ళు? 1 డజను. డజన్ తెప్పించండి. 2 మేకతోళ్ళు. ఏమయ్యా ఈ ఫైటింగ్ పేరు చెప్పు, నువ్వేమైనా మిలిటరీ హోటల్ ఓపెన్ చేస్తావా? మీకెందుకండి, వారం రోజులు నన్ను తిన్నివ్వండి, ఆ తర్వాత చూడండి. వస్తా. అయ్యా, వీడు వారం రోజులు మన సొమ్ము తిని తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే పంతులు, నీ అపశకునంబూతి పోనిచ్చుకున్నావు కాదు. గెట్ అవుట్. ఇదిగో పంతులు, యా? వాడు చెప్పిన లిస్టు చూస్తే చాలా బిల్ అయ్యేట్టుంది. అంచేత ఓ పని చేద్దాం. అయ్యా, ఆ సిలోన్ రౌడీ గారిని వీడు కొట్టినట్టు తెలియకూడదు, మన మీద కేసు రాకూడదు. అంచేత ఓ వారం రోజులు పోయాక 2 రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి. ఆ కుస్తీలో ఎవడెలా చచ్చినా మనకు బాధ లేదు, మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ సిలోన్ రౌడీ గాడు బతికి అవతల పో. సరిగ్గా ఏమిటా ఇది? నాకు ఉద్యోగం దొరికిందమ్మా. చేసి వచ్చావుగా ఉద్యోగం, మళ్ళీ అలాంటిదేనా? ఇది అలాంటి ఉద్యోగం కదమ్మా, చాలా మంచిది. రాజు, నీ మాటలు నేను నమ్మను. నాకు తెలుసమ్మా, అందుకే మేనేజర్ గారిని వెంట పెట్టుకొచ్చాను. మేనేజర్ గారు, అమ్మకి చెప్పండి. అమ్మా, చాలా అద్భుతమైన ఉద్యోగం, నెలకి 2000 రూపాయలు జీతం. 2000 రూపాయలు జీతమా? ఆ. మా వాడ ఏం చేయాలి? బందోబస్తు అంటే అంటే సిలోన్ రౌడీ సరిగ్గా చెప్పండి పంతులు గారు. అంతేనమ్మా. అంటే ఏం లేదమ్మా, అక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తుంటారమ్మా, వాళ్ళందరి మీద చెకింగ్ బందోబస్తు అన్నమాట. అంటే సూపరింటెండెంట్ అనమాట. సూపరింటెండెంట్ బందోబస్తు నాకు 2000. ఇప్పుడే నమ్మేవా? తీసుకోమ్మా. మేనేజర్ గారు కొంచెం కాఫీ తీసుకోమ్మా. కూర్చోండి. కూర్చోనా? ఏంటో పంతులు, నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేస్తారు సిలోను రౌడీ అంటే. వదినా, నువ్వు రావటం లేదా? ఎక్కడికి? ఎక్కడికేమిటి, సిలోన్ రౌడికి మీ అబ్బాయికి కుస్తీ పోటీ. అమ్మా, నిన్ను మోసం చేయాలని బాధ పెట్టాలని కాదమ్మా నేను చేసింది. నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేద్దామన్నా నన్ను గౌడీగా ముద్రేశారమ్మా. మనం చేసే పనులను బట్టే నలుగురు అలా అంటారు.
బాగుందయా పంతులు ఏర్పాటు. పంతులు అంత కొడితే ఇంతేనటయ్యా, ఇంకేం లేవా? ఫినిషింగ్ ఉంది. ఇదిగో, అమ్మాయి ఎక్కడ వచ్చేస్తుందండి. పిలవయ్యా. ఏమిటా దుప్పుడు పెళ్లి కూతురులాగా? ఓ కానీ అమ్మా ఏమిట్రా? ఎవరు? అమ్మాయి ఎవరు? ముందు మంచిలు తీసుకురమ్మా. ఇందు ఇందు ఎవరా అమ్మాయి? ఈ దెబ్బలేమిటి? మన ప్లేయర్ గారు అమ్మాయి అమ్మా. ఏ ప్లేడర్ గారు? చిన్నప్పుడు నువ్వు పనిచేసావే అదేనమ్మా. చిన్నప్పుడు నన్ను తన్ని పోలీసులు కప్పు చెప్తున్నారే ఆ ప్లేయర్ గారు అమ్మాయి. మా అమ్మ అమ్మా, చిన్నప్పుడు ఇందుకు నువ్వు నల్లదీయంగా ఎత్తుకుపోయని చెప్పానే, ఇన్నాళ్ళు వానింట్లోనే ఉందమ్మా. చూడమ్మా ఎలా కొట్టాడు. వాడు మనిషా రాక్షసుడా? రెండూ కాదమ్మా. నువ్వు ఎవరి మీద చెయ్యొద్దంటావు. ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? అందుకే వాడిని తన్ని తీసుకొచ్చాను. లేకపోతే ఇందు బ్రతికేమైపోయేది? వాళ్ళు ఆ రోజు ఇందు నామూలంగా పోయిందన్నారు. ఇప్పుడు వెళ్ళి దుల్పాల్సిన 4 దులిపేసి వాళ్ళకి తీసుకొస్తాను. ఎవరు ఎవరని చెప్తే మీకు తెలుస్తుంది. ఏ పేరు లేదా? గాంధీనా నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి. పోనీ ఎవరి తాలూకో చెప్పు. మనకు తాలూకాలు లేవు, అన్ని జిల్లాలే. మీకు ఇందు అని కూతురుండేది కదా? ఆ? ఒకప్పుడు ఆమెతో సమానంగా కూర్చోడానికి కూడా అర్హత లేని వాడిని. కూర్చోండి. ఆ? ఏంటి? మీ ఇంట్లో జానికమ్మని ఒక ఆవిడ పనిచేస్తుండేది కదా? అవును. ఆవిడకు కొడుకుండేవాడు కదా? అతను మీరు ఎప్పుడు కొడుతూ ఉండేవారు కదా? నేనే వాడిని. నువ్వా? ప్రస్తుతం మనల్ని అందరూ రంగూన్ రౌడీ అంటారు. ఏం చేస్తున్నావు? రౌడీలు ఏం చేస్తుంటారు? జనం మీద పడతారు, కొట్టుకు తింటారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ కొట్టుకొచ్చిన దాంట్లో ఒకటి మీకు ఇద్దామని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వాట్ నాన్? తెలుగులో చెప్పండి, అర్థం అవుతే సమాధానం చెప్తాను. ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, మీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా స్థిమితంగానే ఉంటుంది. ఆ రోజు మీకు గుర్తుందా? మీ ఇందుని ఎవడో ఎత్తుకుపోయాడు. నేనే తీసుకుపోయానని, ఎక్కడో దాచానని నన్ను తావబాదారు. ఆ రోజు మీ ఇందు నా కారణంగానే పోయిందన్నారు. అందుకే ఎవరి కారణంగా పోయిందన్నారో ఆ నేనే మీ ఇందుని మీకు అప్పచెప్పడానికి వచ్చాను. ఏమిటి బాబు, ఇందు ఉందా? ఎక్కడుంది? ఏమైందమ్మా? ఏమిటమ్మా? ఏమైందమ్మా? జానకి, దానికి ఏమైందమ్మా? వద్దు, వెళ్ళు. I said get out. ఇందు, ఏమిటమ్మా ఇది? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవును, పిచ్చి. నిజంగానే పిచ్చి పడుతుంది. ఇంకో రోజు పోతే పిచ్చెక్కి పిచ్చి కుక్కలా ఊరి మీద పడతాను. ఇందు, నన్ను ఏం చేయమంటావమ్మా? అతను హత్య చేశాడు, హంతకుడు. చట్టం శిక్షించాలి, తప్పదు. నిజమే. ఎందుకు చంపాడు? ఎవరి కోసం చంపాడు? అతను చంపకపోతే మీ కూతురు జీవితం ఏమయ్యేది? వాడి చేతుల్లో శీలాన్ని పోగొట్టుకునేది, లోకం చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునేది. మీకు కాగితాల మీద ఉన్నదే వేదం, మీ చేతులతో రాసుకునేదే చట్టం. అనవసరంగా మాట్లాడు. ఒక మనిషిని మరో మనిషి చంపటం నేరం.
మనిషిని మరో మనిషి చిత్రహింసలు పెట్టడం నేరం కాదా? అది నిర్ణయించడానికి న్యాయస్థానం ఉంది. మీరు నిర్ణయించేలోగా యువతల వాళ్ళు చేస్తారు. మీరు చేయలేని పని అతను చేశాడు. మీరు చెప్పలేని న్యాయం అతను చెప్పాడు. మీరు ఇవ్వలేని తీర్పు అతను ఇచ్చాడు. అందుకు అతను నేరస్తుడు. ఇందు, హింసకు హింస ప్రతీకారం కాకూడదమ్మా. హింసకు హింసే ప్రతీకారం అయితే మానవ జాతే మసైపోతుందమ్మా. అయితే కాపాడండి. అటువంటి మనుషుల్ని మంచి వాళ్ళని శిక్షించి మానవ జాతిని బాగా కాపాడండి. మీరు, మీ న్యాయం, మీ చట్టం అన్ని కలిసి దేశాన్ని రక్షించండి. వెళ్ళండి ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.